హలో అండి. మీ అన్‌స్క్రిప్టెడ్ స్టోరీ ఫ్రేమ్స్, నిజమైన కథలు, హృదయంతో చెప్పే మాటలు. నిన్న ఒక 6కి అనుకుంటా ఒక మిస్డ్ కాల్ వచ్చింది. చూసా మంచి పేరు స్క్రీన్ పైన పడింది. ఆ పేరు చూసి ఒక్క నిమిషం అలా చూస్తూ ఉండిపోయా. ఆన్సర్ చేయలే. ఎందుకంటే ఆ ఫోన్ కాల్ వచ్చిన నిమిషానికి నేనెళ్ళిపోయా. ఒక 20, 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయా. అదెలా ఉందంటే స్కూల్ డేస్ అన్నీ ఒక్కసారిగా తిరిగేయాల. ఆ ఒక్క ఫోన్ కాల్ చూసి. స్కూల్ పక్కలో తిరిగే ఆటలు, బెంచ్‌లో కూర్చొని చెప్పే మాటలు, క్యాంటీన్‌లో ఫుడ్ షేర్ చేసుకొని చెప్పే మాటలు అన్నీ అలా తిరిగాయి. ఆ ఫ్రెండ్ ఒక్క కాల్ ఆన్సర్ చేసింటే ఏం చెప్పేది? నో రీజన్ టు టెల్. ఎలా అంటే టైం మార్చింది ఆ రిలేషన్‌షిప్‌ని. ప్లేస్ మార్చింది ఆ రిలేషన్‌షిప్‌ని. ఆన్సర్ చేసి చెప్పే ధైర్యం కూడా లేదు. ఏం చెప్పగలం? ఎలా? యాడున్నావు? ఇలానే కొనసాగుతుంది. సో, ఆ ఫోన్ అలానే సైలెంట్‌గా ఉంచేసా. ఉంచేసి అలా అవతలకి వెళ్ళి ఒక టీ తీసుకొని తాగుతూ ఆలోచించా. చూస్తా అంటే ఆన్సర్ చేసింటే బాగున్నా, చేయకునే బాగున్నా అనిపించింది ఒకసారి. ఇలా ఒక్కసారిగా స్కూల్ డేస్ మొత్తం తిరిగాయి. కలిసి చదివిన పాఠాలు, కలిసి చేసిన మాటలు ఒక్కటి కాదు, అన్నీ ఒక్కసారిగా మెదడులో అలా తిరిగాయి. ఒక్క మిస్డ్ కాల్. బట్ ఆన్సర్ చేయలేదు. ఎందుకంటే ఆ ధైర్యం లేదు నాకి. అది నేను చేసిన తప్పో లేదా ప్లేస్ చేసింది తప్పో? నో. ఎదుగుతూనే పోతూ జాబ్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మన మీద పడినప్పుడు అలా అన్నీ చేంజ్ అయిపోతాయి. సో, అలా సైలెంట్ అయిపోయా. అలా కొంతసేపు ఆలోచించాక తెలిసింది సైలెంట్‌గా ఉండడమే చాలా గొప్పది అనుకుంటా. ఎందుకంటే నేను లిటరల్లీ ఫీల్ అయ్యా. అవన్నీ బ్యాక్ స్టోరీస్ అలా అన్నీ అలా తిరిగాయి. ఒకవేళ ఆన్సర్ చేసుంటే ఆ సిట్యుయేషన్ వేరేలా ఉండేదేమో. ఇట్స్ నెక్స్ట్ టైమ్ చూద్దాం. ఇది ఒక సంఘటన మెదిలింది ఇప్పుడు. ఇలా మీకి ఎంతమంది ఫ్రెండ్స్ ఫోన్ కాల్ చేసినప్పుడు మీరు చూసి మాట్లాడలేని ధైర్యంతో సైలెంట్ చేసి ఫోన్ పక్కన పెట్టారో కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. మీ అన్‌స్క్రిప్టెడ్ స్టోరీ ఫ్రేమ్స్, నిజమైన కథలతో, హృదయమైన మాటలతో నెక్స్ట్ వీడియోలో.